ఈ వివాహ వ్యవస్థ పట్ల ఈనాటి యువతకి నమ్మకం ఎందుకు పోయింది? తాళిబొట్టు అసలు ఎందుకు వీళ్ళు స్త్రీలు ఉంచుకోవట్లేదు? దాన్ని పోపుల డబ్బాలో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? లేదా దేవుడు పటానికి తగిలించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని కనుక చూస్తే, ఈ రోజున 50,000 పెళ్ళిళ్ళు జరిగినటువంటి ఒక సంవత్సరంలో 15,000 పెళ్ళిళ్ళు పెటాకులవుతున్నాయి. దానికి కారణం సామాజిక మాధ్యమాలు, అపనమ్మకాలు, అనుమానాలు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున యువతకి ఈ వివాహ వ్యవస్థ మీద నమ్మకం పూర్తిగా పోయింది. ఉదాహరణగా చెప్పాలంటే, అమెరికాకి వెళ్ళాలంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో పెళ్ళి అయింది అని నిరూపించుకోవడానికి ఒక తంతుని ఏర్పాటు చేసుకొని పెళ్లి జరిగినట్లుగా చూపించుకొని ఆ ఫోటోలను వీళ్ళు పాస్పోర్ట్ ఆఫీసర్కి ఇచ్చి దాన్ని ఆధారంగా వీళ్ళు పాస్పోర్ట్సు వీసాలు పొందడం జరుగుతుంది. ఒక క్రిమినల్ కేసులో ఈ పెళ్ళి చేసేటువంటి పురోహితుడు ఎవరైతే ఉన్నాడో, ముందు ఇక్కడ పురోహితుడితో పెళ్లి చేసుకొని ఈ పురోహితుడు విమానంలో ప్రయాణించి అమెరికాకి చేరుకున్నాడు అమ్మాయితో సహా. అంటే అక్కడ ఉన్నటువంటి వీసా అధికారులకి మేమిద్దరం భార్యాభర్తలు అని చూపించడం జరిగింది. మళ్ళీ అమెరికాకి వెళ్ళిన తర్వాత వేరే అబ్బాయితో ఇదే పురోహితుడు మళ్ళీ వివాహం చేశాడు. దీన్ని మన సిఐడి అధికారులు పట్టుకొని ఆ పురోహితుడిని క్రిమినల్ కేసులో ఇరికించి జైల్లో పెట్టడం జరిగింది. మరి మన వివాహ వ్యవస్థ ఈ రకంగా ఉంటే పాస్పోర్ట్లు పొందడానికో వీసాలు పొందడానికో ఈ తూతూ మంత్రంగా వివాహాలు చేసుకోవడం మనం చూస్తున్నాము. అలాగే ఏ కొండ మీద చూసినా, దేవుడి కొండ మీద చూసినా కొన్ని వందల వివాహాలు జరుగుతున్నాయి. అందులో 70 ఏళ్ల ముసలివాడికి ఒక 18 ఏళ్ల అమ్మాయితో వివాహం చేయడం చూస్తున్నాము, లేదా ఒక 16 ఏళ్ల అమ్మాయితో వివాహం జరగడం చూస్తున్నాం. మైనర్లతో చాలా వివాహాలు జరగడం చూస్తున్నాం మనం. వీటన్నిటికీ మనము చూస్తే ముఖ్యంగా ఈ రోజున్నటువంటి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళకి ఎందుకో కానీ ఈ వివాహము పెద్దలు కుదిర్చిన వివాహం అంటే అసలే నమ్మకం పోయింది. ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత అవతల వ్యక్తి ఎలాగుంటాడో, అతని వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయో, మన ఆస్తి ఎక్కడ ఇచ్చేయాల్సి వస్తుందో అనేటువంటి, లేదా మన జీతాన్ని ఎక్కడ మొత్తం అతనికి అడుగుతాడో ఇవ్వాల్సి వస్తుందో అనే కారణాలు కొన్ని అయితే, మరి తల్లిదండ్రుల్లో కొంతమంది ఈ అమ్మాయికి మ్యారేజ్ చేసి పంపించేస్తే మొత్తం మనకు రావాల్సినటువంటి ఆదాయం అంతా పోతుంది అనుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండటంతో మన వివాహ వ్యవస్థ మీద ఈ యువతకి నమ్మకం పోయి వీళ్ళు నేరుగా వాళ్ళ భర్తల్ని వాళ్ళే ఎన్నుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళే గమ్యం ఏర్పరచుకుంటూ నచ్చిన వాడితోటి రిలేషన్లో ఉంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. ఒక 5 సంవత్సరాల తర్వాత కానీ వీళ్ళకి తెలియట్లేదు దీని పరిస్థితి ఏ విధమైనటువంటి చెడు పరిస్థితులకి ఇది దారి తీస్తుందో. తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఈ అమ్మాయిని వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని తన ముందే తిరుగుతూ ఉంటే కనుక వీళ్ళు అప్పుడు పోలీసులను ఆశ్రయించి ఈ మ్యారిటల్ రేప్స్ జరిగినాయి కాబట్టి వీళ్ళని శిక్షించండి అని అడగటం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున వివాహ వ్యవస్థ యువతల్లో ఈ కారణాల వల్ల, అంటే మన ఫేస్బుక్ తీసుకోండి, వాట్సాప్ తీసుకోండి, చాటింగ్లే కానివ్వండి, వీటన్నిటి వల్ల అప్పటికప్పుడు ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడిపోయి ఆ ఫ్రెండ్షిపే ప్రధాన అంశము. ఆ వ్యక్తి ఆ ఫ్రెండ్షిప్ తోటే తన జీవిత భాగస్వామి అనుకొని ముందుగానే నిర్ణయం చేసుకొని అతన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఒక ఏడాది 2 ఏళ్ల తర్వాత మాత్రం వీళ్ళకి అసలు రంగు అసలు రూపు అనేది, ఆ అబ్బాయి ఎటువంటి వాడు అనేది తెలుస్తుంది. దాని తర్వాత వీళ్ళు ఎంత ఏడ్చినా ఉపయోగం ఉండదని చెప్తున్నాను.